హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అడ్వాన్స్డ్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ గురించి నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం కవర్ చేయబోయే టాపిక్స్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, అలానే ఆర్బిటరీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి. ఈ 3 టాపిక్స్ ని మనం ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం ఈచ్ టాపిక్ ని ప్రాక్టికల్ గా పెర్ఫామ్ చేస్తూ ఇంకా సింపుల్ గా నేర్చుకుందాం. ఫస్ట్ మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ allows you to pass arguments to the function using their names. అంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ని యూజ్ చేసి మనం ఫంక్షన్స్ కి వాటి నేమ్స్ తో వాల్యూస్ ని పాస్ చేయొచ్చు. ది ఆర్డర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ డజంట్ మ్యాటర్ బికాస్ దే ఆర్ ఐడెంటిఫైడ్ బై దేర్ నేమ్స్. అంటే మనం ఏ ఆర్డర్ లో ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేస్తున్నాం అనేది అనవసరం, ఎందుకంటే మనం వాటి నేమ్స్ తో ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేస్తున్నాం కాబట్టి. అండ్ మనం కిందన గ్రీట్ అనే ఫంక్షన్ ని క్రియేట్ చేసాం. అండ్ గ్రీట్ అనే ఫంక్షన్ లో మనం టోటల్ గా 2 ఆర్గ్యుమెంట్స్ ని యూజ్ చేసాం. ఒకటి నేమ్, రెండోది ఏజ్. అండ్ ఫంక్షన్ లో మనం సింపుల్ గా 2 ప్రింట్ ఫంక్షన్స్ ని యూజ్ చేసి ఏజ్ ని అలానే నేమ్ ని ప్రింట్ చేస్తున్నాం. ఫస్ట్ మనం గ్రీట్ అనే ఫంక్షన్ లో రవి అలానే 25 ని నార్మల్ ఆర్గ్యుమెంట్ పాస్ ని చేసాం. ఇది మనకి ఎలా ప్రింట్ చేస్తుంది అని తెలుసు. అండ్ మనం ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనకు అవుట్పుట్ లో హెలో రవి యువర్ 25 years old అని ప్రింట్ చేసింది. ఇది నార్మల్ పాస్. ఇప్పుడు మనం రివర్స్ లో ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేసి చెక్ చేద్దాం. లైక్ గ్రీట్ అనే ఫంక్షన్ లో మనం 25 ని ఫస్ట్ పెట్టాం, ఆ తర్వాత రవి అని సెకండ్ పెట్టాం. ఇది మనకి మిస్టేక్. దీన్ని కూడా చెక్ చేద్దాం. మనకి హెలో 25 యువర్ రవి ఇయర్స్ ఓల్డ్ అని ప్రింట్ అయింది. దీనికి అసలు అర్థమే లేదు. సో దీన్ని మనం వదిలేసి ఇప్పుడు కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటనేది చూద్దాం. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ లో మనం ఎలా పాస్ చేసాం, రివర్స్ ఆర్డర్ లోనే పాస్ చేసాం. కానీ మనం ఎలా పాస్ చేసాం, వాటి నేమ్స్ తో పాస్ చేసాం. అంటే మనకి ఫస్ట్ మన ఆర్గ్యుమెంట్ నేమ్ ఉంది, ఆ తర్వాత మనం ఏజ్ ని పెట్టాం. అలానే ఫస్ట్ మనకి నేమ్ ఉంది, ఆ తర్వాత మనం దానికి రవి అనే నేమ్ ని అసైన్ చేసాం. ఇక్కడ మనం కీ వాల్యూ పేర్స్ తో మన ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేస్తున్నాం. అంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే నేమ్స్ తో మనం వాల్యూస్ ని పాస్ చేయడం. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనకు అవుట్పుట్ లో హెలో రవి యువర్ 25 years old అని ప్రింట్ అయింది. మీరు ఇక్కడ గమనించినట్లయితే మనం వాల్యూస్ ని రివర్స్ లో పాస్ చేసాం, కానీ వాటి నేమ్స్ ని మెన్షన్ చేసాం. లైక్ నేమ్ ఈక్వల్స్ టు రవి అని, అలానే ఏజ్ ఈక్వల్స్ టు 25 అని. అందుకే మనకి అవుట్పుట్ లో పర్ఫెక్ట్ గా రివర్స్ లో పాస్ చేసినా సరే నీట్ గా ప్రింట్ అయింది. ఇప్పుడు మనం ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటో చూద్దాం. ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ allows a function to accept any number of positional arguments. అంటే ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ మనకి ఎనీ నెంబర్ ఆఫ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ని సింపుల్ గా యాక్సెప్ట్ చేస్తుంది. అది ఎలానో కూడా చూద్దాం. అండ్ మనం సింపుల్ గా యాడ్ నెంబర్స్ అనే ఫంక్షన్ ని క్రియేట్ చేసాం. యాడ్ నెంబర్స్ అనే ఫంక్షన్ లో మనం ARGS అనే ఆర్గ్యుమెంట్ ని యూజ్ చేసాం. అండ్ ARGS కి మీరు గమనించినట్లయితే స్టార్ అని ఉంది ప్రిఫిక్స్ లో. ఇది మనకి ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్ సైన్. అంటే మనం ఆర్గ్యుమెంట్ కి ముందు స్టార్ ని యూజ్ చేస్తే అది మనకి ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్ అవుతుంది. అండ్ ఫంక్షన్ లో మనం ఏం చేసాం, సింపుల్ గా టోటల్ అనే వేరియబుల్ ని యూజ్ చేసి ఇన్బిల్ట్ ఫంక్షన్ అయిన సమ్ ని యూజ్ చేసి మనం ఏవైతే ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేస్తున్నామో అవన్నిటిని సమ్ చేస్తున్నాం, విచ్ ఈస్ ARGS. అండ్ కింద మనం ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి ఆ టోటల్ సమ్ ని అవుట్పుట్ లో ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఫంక్షన్ ని ఎలా కాల్ చేస్తాం అనేది చూద్దాం. నార్మల్ గా మన ఫంక్షన్ లో సింగిల్ ఆర్గ్యుమెంట్ యూజ్ చేస్తే సింగిల్ వాల్యూని మాత్రమే పాస్ చేస్తాం. కానీ మనం ఆర్గ్యుమెంట్ కి ముందు స్టార్ ని యూజ్ చేసాం, విచ్ ఈస్ ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్. అందుకే మనం మల్టిపుల్ వాల్యూస్ ని పాస్ చేసాం. ఇదే మనకి ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ అంటే. అండ్ మనం 1, 2, 3, 4, 5 అనే వాల్యూస్ ని పాస్ చేసాం. దీస్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ స్టోర్డ్ యాజ్ ఎ టపుల్ విత్ ఇన్ ద ఫంక్షన్. అంటే ఫంక్షన్ లో మనకి ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని టపుల్లా స్టోర్ అవుతాయి. ఇప్పుడు మనకి వాట్ ఈస్ టపుల్ అని ఒక పాయింట్ రేజ్ అవుతుంది. ఆ టపుల్ అంటే ఏంటో కూడా నేర్చుకుందాం. టపుల్ అనేది పైథాన్ లో ఒక డేటా స్ట్రక్చర్. సింపుల్ గా మనం ఒక వేరియబుల్ యూజ్ చేసాం, దాని నేమ్ ఏంటి, ARGS. మనం సింగిల్ వాల్యూని ఇస్తే అది మనకి సింగిల్ వేరియబుల్. మనం ఎప్పుడైతే ఇలా రౌండ్ బ్రేసెస్ ని యూజ్ చేసి దాంట్లో మల్టిపుల్ వాల్యూస్ ని పాస్ చేస్తామో ఇది మనకి ఒక టపుల్ అవుతుంది. అంటే ARGS అనేది మనకి ఒక టపుల్. అంటే మనం ఏవైతే 1, 2, 3, 4, 5 అనే వాల్యూస్ ని పాస్ చేసామో అవన్నీ ఈ ఫార్మాట్ లో మనకి ఫంక్షన్ లో స్టోర్ అవుతాయి. అంటే ARGS లో మనకి 1, 2, 3, 4, 5 అనే వాల్యూస్ స్టోర్ అవుతాయి. అండ్ ఫంక్షన్ లో మనం సమ్ అనే ఇన్బిల్ట్ ఫంక్షన్ యూజ్ చేసి ఈ వాల్యూస్ అన్నిటిని సమ్ చేస్తున్నాం. అంటే ఎడిషన్ చేసిన సమ్ మొత్తం మనకి టోటల్ అనే వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. అంటే టోటల్ గా మనకి 15 అనే వాల్యూ మనకి టోటల్ అనే వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. ఫస్ట్ మనం టపుల్ ని రన్ చేద్దాం, ఆ తర్వాత మనం ఫంక్షన్ ని రన్ చేద్దాం. ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనకు అవుట్పుట్ లో టపుల్ రన్ చేసేటప్పుడు 15 అని వచ్చింది, విచ్ ఈస్ దిస్ పార్ట్. ఇప్పుడు మనం టపుల్ ని వదిలేసి ఫంక్షన్ ని రన్ చేద్దాం. మనకు అవుట్పుట్ లో ద టోటల్ సమ్ ఈస్ 15 అని ప్రింట్ అయింది. అంటే మనం ఇలా మల్టిపుల్ వాల్యూస్ ని ఫంక్షన్ కి పాస్ చేయాలనేటప్పుడు మనం ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ ని యూజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం సింపుల్ గా ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటో కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఆర్బిటరీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆర్బిటరీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ని తెలుసుకునే ముందు కీ వాల్యూ పేర్ అంటే ఏంటి, అలానే డిక్షనరీ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. ఫస్ట్ మనం కీ వాల్యూ పేర్ అంటే ఏంటో తెలుసుకుందాం. కీ వాల్యూ పేర్ అంటే సింపుల్ గా ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దానికి మనం వాల్యూని అసైన్ చేస్తే
దాన్ని మనం సింపుల్ గా కీ వాల్యూ పేర్ అని పిలవచ్చు. ఇక్కడ మనకి నేమ్ అనేది కీ, అలానే రవి అనేది మనకి వాల్యూ. ఈ రెండింటిని మనం సింపుల్ గా కీ వాల్యూ పేర్ అని పిలుస్తాం. ఇప్పుడు మనం డిక్షనరీ అంటే ఏంటో కూడా సింపుల్ గా అర్థం చేసుకుందాం. సింపుల్ గా మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దానికి మనం ఫ్లవర్ బ్రషెస్ ని అసైన్ చేస్తే అది మనకు ఒక డిక్షనరీ. అండ్ డిక్షనరీలో వాల్యూస్ మనకి ఎలా ఉంటాయి? కీ వాల్యూ పేర్స్ తో ఉంటాయి. ఇక్కడ నేమ్ అనేది మనకు ఒక కీ. ఒకవేళ నేమ్ కి మనం వాల్యూని అసైన్ చేయాలంటే సింపుల్ గా మనం కాలన్ యూజ్ చేసి వాల్యూని అసైన్ చేస్తాం, విచ్ ఈస్ రవి. అలానే ఏజ్ అనేది కూడా మనకు ఒక కీ. అండ్ ఏజ్ అనే కీ కూడా మనం వాల్యూని ఎలా అసైన్ చేసాం? కాలన్ యూజ్ చేసి 25 అనే వాల్యూని అసైన్ చేసాం. ఇలా మనం మల్టిపుల్ వాల్యూస్ ని ఒక డిక్షనరీలో అసైన్ చేసి వాటిని గుర్తుపెట్టుకోవచ్చు. దీన్ని మనం సింపుల్ గా డిక్షనరీ అని పిలుస్తాం. అండ్ ఒకవేళ మనం డిక్షనరీని ప్రింట్ చేస్తే సింపుల్ గా మనకి ఈ ఫార్మాట్ లోనే అవుట్పుట్ లో ప్రింట్ అవుతుంది. అండ్ మనం ఒకసారి రన్ చేసి కూడా చెక్ చేద్దాం. ఫస్ట్ మనం ఫంక్షన్ ని కమెంట్ చేద్దాం, ఆ తర్వాత డిక్షనరీని రన్ చేద్దాం. మనకి డిక్షనరీలో ఏం ప్రింట్ అయింది? నేమ్ రవి అని ప్రింట్ అయింది, అలానే ఏజ్ మనకి 25 అని ప్రింట్ అయింది. ఇప్పుడు మనం ఆర్బిటరీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటో కూడా నేర్చుకుందాం. ఆర్బిటరీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ allows a function to accept any number of named arguments. అంటే ఆర్బిటరీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ మనకి మల్టిపుల్ నెంబర్ ఆఫ్ నేమ్డ్ ఆర్గ్యుమెంట్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. అవన్నీ మనకి ఎలా ఉండాలి? కీ వాల్యూ పేర్స్ లెక్క ఉండాలి. అండ్ దీస్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ స్టోర్డ్ యాజ్ ఏ డిక్షనరీ విత్ ఇన్ ద ఫంక్షన్. అంటే మనం ఏవైతే ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేస్తామో అవన్నీ మనకి డిక్షనరీ ఫార్మాట్ లో స్టోర్ చేస్తుంది. అది ఎలానో కూడా చూద్దాం. మనం డిస్ప్లే ఇన్ఫో అనే ఫంక్షన్ ని క్రియేట్ చేసాం. డిస్ప్లే ఇన్ఫో అనే ఫంక్షన్ లో మనకి ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉంది, విచ్ ఈస్ KWARGS. అండ్ KWARGS కి మనం ప్రిఫిక్స్ లో 2 స్టార్స్ ని యూజ్ చేస్తాం. ఎప్పుడైతే మనకి సింగిల్ స్టార్ ని యూజ్ చేస్తామో ఆర్గ్యుమెంట్ కి ముందు అది మనకి ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్. ఎప్పుడైతే మనం డబుల్ స్టార్ ని యూజ్ చేస్తామో అది మనకి ఆర్బిటరీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్. అండ్ ఫంక్షన్ లో మనం సింపుల్ గా ఏవైతే ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేస్తున్నామో అవన్నిటిని అవుట్పుట్ లో ప్రింట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మన ఫంక్షన్ ఎలా కాల్ చేస్తున్నాం అనేది కూడా చూద్దాం. డిస్ప్లే ఇన్ఫో అనే ఫంక్షన్ లో మనం నేమ్ ఈక్వల్స్ టు రవి అని చెప్పాం, విచ్ ఈస్ 1 కీ వాల్యూ పేర్. అలానే ఏజ్ ఈక్వల్స్ టు 25 సెకండ్ కీ వాల్యూ పేర్. అలానే మార్క్స్ ఈక్వల్స్ టు 99 దిస్ ఈస్ థర్డ్ కీ వాల్యూ పేర్. అంటే టోటల్ గా మనం 3 కీ వాల్యూ పేర్స్ ని ఫంక్షన్ లో కాల్ చేస్తున్నాం. అంటే మనకి KWARGS లో టోటల్ గా 3 కీ వాల్యూ పేర్ స్టోర్ అవుతాయి. అవన్నిటిని మనం సింపుల్ గా ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి అవుట్పుట్ లో ప్రింట్ చేస్తున్నాం. ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. అండ్ అవుట్పుట్ లో మీరు గమనించినట్లయితే మనకి ఫ్లవర్ బ్రషెస్ లో వాల్యూస్ అన్నింటిని పేర్ చేసింది. కానీ మనం ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఎలా కాల్ చేసాం? సింపుల్ గా నార్మల్ గా మనం కీ వాల్యూ పేర్స్ ని పాస్ చేసాం. కానీ KWARGS అంటే ఆర్బిటరీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ మనకి ఎలా స్టోర్ చేసింది? డేటా మొత్తాన్ని డిక్షనరీ ఫార్మాట్ లో స్టోర్ చేసింది. అంటే అవుట్పుట్ లో మనం డిక్షనరీ ఫార్మాట్ లో డేటాని చూడొచ్చు. అంటే ఎప్పుడైతే మనం మల్టిపుల్ డేటాని కీ వాల్యూ పేర్స్ లెక్క ఫంక్షన్ కి పాస్ చేయాలనుకుంటామో అప్పుడు మనం ఆర్బిటరీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ని యూజ్ చేయొచ్చు. ఈ వీడియోలో మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, అలానే ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, అలానే ఆర్బిటరీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, ఈ మూడింటి గురించి నేర్చుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.